అందరికీ దేవాది దేవుని నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభువు తన వాక్కుతో తన యొక్క ఆశీర్వాదాలతో అనుదినము అనే ఆహారము ద్వారా మనల్ని మాట్లాడుతున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మీరందరూ ఆశిస్తున్న దీవెనలు ఆశీర్వాదాలతో మీ తోడుగా ఉంటున్నాడని నేను నమ్ముచి ఉంటున్నాను. ప్రతిదినము అనుదిన ఆహారము అనే దేవుని వాగ్దానాల ద్వారా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడని ఆశిస్తున్నాడని మనల్ని అనేకమైన లోతైన పాఠాలు నేర్పిస్తున్నాడని నమ్ముతూ ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవా నామమును బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ వచనము కీర్తనకారుడైన దావీదు మనతో సెలవిస్తున్న వచనమై ఉంటుంది. ఈరోజు అదే విషయంలో దేవుడు కూడా మనకు వాగ్దానం చేస్తున్న మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ హృదయ వాంఛములను తీర్చెదను. కాబట్టి మన హృదయంలో ఉన్న వాంఛలను తీర్చబడాలి అని అంటే మొదటిగా మనము దేవునిలో సంతోషముగా ఉండాలి. దేవునిలో మనకిచ్చిన ఈ జీవితంలో సంతోషముగా ఉండాలి. కొందరి జీవితాలను చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా ఏదో ఒక చింతతో, ఏదో ఒక కలతతో, ఏదో ఒక పరిస్థితులను బట్టి, లేకపోతే ఏదో ఒక అదొక ఆందోళనతో ఉంటూ ఉంటారు. ఈ క్రైస్తవ జీవితంలోనికి మనం వచ్చినప్పుడు ఎందుకో వింతగా కనబడుతూ ఉంటారు. వెలుగులుగా ప్రకాశించవలసిన వారు, జ్యోతులుగా కనబడాల్సిన వారు ఉడతవలే కాకుండా గంతులు వేసే లేడీలాగా పరిగెత్తాల్సిన వారు తాంబేలు మాదిరిగా ఏదో వచ్చాంలే ఉన్నాములే అనే మాదిరిగా ఉంటూ ఉన్న జీవితాలు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది నా ముందు ఉన్నారు. కానీ వాటి గురించి ఇప్పుడు మనం ప్రస్తావించేటట్టు లేదు. కానీ మన జీవితము సంతోషకరముగా దేవునిలో ఉండాలి. దేవుని యొక్క సామీప్యాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన వాక్యాల్లో ఉన్న సత్యాన్ని బట్టి, ఆయనలో ఉన్న నీతిని బట్టి, ఆయనలో ఉన్న యథార్థను బట్టి మనం సంతోషముగా ఉండాలి. నా దేవుడు యథార్థవంతుడు అని సంతోషంగా ఉండాలి. నా దేవుడు సత్యమైన వాడు అని సంతోషంగా ఉండాలి. నా దేవునిలో గొప్ప శక్తి, అద్భుతమైన శక్తి ఉందని ఆనందంగా సంతోషంగా ఉండాలి. మనలో ఉన్న కోరికలను తీర్చదను అని అంటున్నాడు, వాంఛలను తీర్చను అని అంటున్నాడు. మన వాంఛలు ఎలాంటివిగా ఉండాలి అని అంటే ఈ లోకానికి నాకు సంబంధించినమైన వాంఛలు కాదు. ఈ లోకంలో ఉన్న వాటి వాంఛలు ఈ లోకంలో నాకు సంబంధమైన వాంఛలు ప్రభువు తీర్చరు. మన వాంఛలన్నీ, మన కోరికలన్నీ, మన ఇష్టం అనేది, మన చిత్తం అనేది అది మన చిత్తంగా ఉండకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో వారి చిత్తాలను, వారి ఇష్టాలను, వారి యొక్క వాంఛలను మాత్రమే నెరవేర్చబడాలని ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కానీ దేవునిలో సంతోషము ఉండడము అని అంటే ఆయన చిత్తాలను కలిగి జీవించడం, ఆయన ఆలోచనలను కలిగి బ్రతకడం, ఆయన కోరికలను కలిగి బ్రతకడం. మన కోరిక ఆయన యందు ఉండాలి, ఆయన కొరకై ఉండాలి. ఆయన మన వాంఛలన్నీ కూడా ఆయన తీర్చే విధముగా ఉండాలి. ప్రభువు ఎవరి వాంఛలను తీరుస్తానంటున్నాడు, ఎవరి చిత్తాలను నెరవేరుస్తానంటున్నాడు అని అంటే ప్రభువులో ఉంటూ, ప్రభువుని సంతోషపెడుతూ, ప్రభువులో సంతోషపడుతూ, ప్రభువుకి సాక్షిగా జీవిస్తూ, ప్రభువు కొరకు వారి జీవితమును యాగం చేస్తూ, త్యాగం చేస్తూ, ఆయన ప్రభు ఇచ్చిన ఈ జీవితాన్ని సంతోషముగా, ఆనందముగా, అనేకులకు వెలుగులుగా, అనేకులకు ఒక మార్గముగా కనిపిస్తూ వారిలో ఒక కోరిక ప్రభు యందు ఉండాలి. ప్రభు నామాన్ని బట్టి కోరిక ఉండాలి. అటువంటి నామాన్ని బట్టి ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆయన చిత్త ప్రకారమైన కోరికను మనము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్ని కోరికలు ఉన్నాయండి? మనం ప్రశ్నించుకుంటే చాలా కోరికలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క
వింత వింత కోరికలు ఉంటున్నాయి కదా. మనిషికి ఎంత పెట్టినా సరిపోని జీవితం, అసంతృప్తి, ఎంతగానో మరి ఒకటి తర్వాత ఒకటి కోరికలు మనిషికి పుట్టుకుని వస్తూ ఉన్నాయి. మరి దేవుని వాక్యం మరి మనకు సెలవిస్తున్న ప్రకారంగా అయితే మన కోరికలు ఏవైనా సరే, ఎంతున్నా సరే, ఎంత పెద్ద కోరిక అయినా సరే అది దేవుని యందు కలిగినదై ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మనం కోరుతున్న కోరిక అది దేవునికి సంబంధితమై ఉండాలి. ఎప్పుడైతే ఆ కోరిక దేవునికి సంబంధితమై ఉంటుందో ఆయన మన కోరికలను తీరుస్తానంటున్నాడు, హృదయ వాంఛను తీరుస్తానంటున్నాడు. మేబీ అది నీ యొక్క సంఘం కొరకై ఉండొచ్చు, మేబీ అదొక గొప్ప సువార్త కూటమిల కొరకై ఉండొచ్చు, మేబీ అది గొప్ప సంకల్పంతో నేను ఈ కోరికను కలిగి ఉన్నాను, ప్రభు ఈ కోరికను బట్టి ప్రభువు సంతోషపడతాడని నీ కోరిక ఉండొచ్చు. మరి ఇలాంటి కొన్ని సందర్భాల్లో చాలా వరకు మరి ఇలాంటి కోరికలు కలిగి ఉంటాం. కాబట్టి ఇటు కోరికలు, నీ కోరిక ఏదైనా సరే అది ప్రభువులో ఉండాలి, ప్రభువు చిత్తమై ఉండాలి, ప్రభువు కోరినదై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువు కోరుతున్న చిత్తాన్ని నెరవేరుస్తావో, ప్రభు అనుకుంటున్నావు కోరికలను నువ్వు తీరుస్తూ ఉంటావో, అప్పుడు ప్రభువు ఖచ్చితంగా నీ కోరికలను తీరుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దైవ జనాంగమా, మరి ప్రభువు మీతో మరి వాగ్దానం చేస్తున్నాను, నీ హృదయ వాంఛలను తీరుస్తాను. ఏదైనా సరే హృదయ వాంఛలను తీరుస్తాను. అది నీ హృదయంలో ఉన్న ఆ వాంఛ నాకు నచ్చినది, నాకు మెచ్చినదై ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఇలాంటి మరి దైవ సంబంధమైన కోరికలు కూడా ఎవరు నెరవేరుస్తారు, ఎవరు పుట్టిస్తారు అంటే అది కూడా ప్రభువే మనకు పుట్టిస్తాడన్నమాట. ఈ పని జరగాలి అని ప్రభు చిత్తంలో ఉంటే ఆ కోరిక ప్రభు మనలో ప్రవేశపెట్టి ఆ కోరికను సిద్ధింప చేస్తాడు. కాబట్టి ఈరోజు నీవు నేను ఎలా ఉండాలంటే నీ కోరిక నా కోరిక తీర్చుకునేవారిగా ఉండకూడదు. ప్రభు కోరికను తీర్చేవారి, ప్రభు హృదయ వాంఛలను తీర్చేవారిగా, అవి మనలో ఫలించబడేలాగున్నా మనము ప్రభు సేవ కొరకై మరి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఆ నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రభువా నీ నామమును బట్టి సంతోషిస్తున్నాను, ప్రభువును బట్టి సంతోషిస్తున్నా, ఈ జీవితాన్ని బట్టి సంతోషిస్తున్నా. మరి కొందరి జీవితాల్లో చూస్తే వారి ముఖములు ఎంతో మరి వెలుగుతూ కనిపిస్తూ ఉంటాయి, వారి బ్రతుకులో ఎంతో సంతోషంగా కనిపిస్తుంది, వారి ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉన్నతవిగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఎంతో మరి అనేకులకు అవి వెలుగుగా కనపడతాయి, మార్గంగా కనపడతాయి. వారు మనల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళ దగ్గర ఉండాలి మనం అనే విధంగా మనము బ్రతకాలి. అది ప్రభు కోరిక అయి ఉంటుంది, అది దేవుని సంతోషపెట్టడము అయి ఉంటుంది, మనము ప్రభువులో సంతోషపడడమై ఉంటుంది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనం ఈరోజు అటువంటి కోరికలను తీర్చే సంఘముగా, కోరికలను తీర్చే ఈ శరీరముగా కోరికలు తీర్చే మనుషులుగా ప్రభు ఇచ్చిన క్రైస్తవ జీవితంలో ప్రభువుకి మరలా మనము సంతోషపెట్టే ఈ యొక్క జీవితాన్ని సమర్పించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి ప్రార్థన చేసుకుందాం, ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సర్వాధికారి, ఇదిగో తండ్రి నీ హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క నాయన ప్రభా మరి సొసైటీలో మేము ఉంటున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, అనేకమైన విపరీతమైన నైనా కోరికలతో మేము బ్రతుకుతున్నాం అయ్యా. ఒక కోరిక కాదు నైనా అయ్యా, ఎన్నో కోరికలతో మేము నైనా ముందుకు వెళ్తున్నాం. అయినప్పటికీ తండ్రి ప్రభా, ఎదుగోనైనా ఇంతవరకు నేటి వరకు నైనా ప్రభా మా కోరికలన్నిట్లో తండ్రి ప్రభా అవి మా కొరకే కోరుకున్నాం మేము. కానీ ఇప్పుడు తండ్రి మేము కోరుకుంటున్నాం నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అని అంటే నైనా ఇదిగోనైనా, ఇదిగో నువ్వు సెలవిస్తున్న ప్రకారంగా నా పట్ల నైనా ఇదిగో తండ్రి ప్రభా ఆ కోరిక కలిగి ఉండాలి అని అంటున్నాం అయ్యా. మేమందరము కూడా నీ చిత్తానుసారమైన కోరికలు కలిగి ఉండటకు సహాయం దయచేయండి అయ్యా. నీ రాజ్యంలోనికి సమీపించే కోరికలను దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఎక్కడ నాయన పెండింగ్లో ఉన్నాము, ఎక్కడ మేము ఆగిపోయి ఉన్నాము, ఏ విషయంలో మేము తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నాయన నిరసించబడ్డాము అయ్యా, ఎక్కడ మేము తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఆ కోరికను తీర్చే విషయంలో తండ్రి అసఫలితమై ఉన్నాము తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్న ప్రకారంగా తండ్రి
ఎదుగు నీ కోరికను తండ్రి వాంఛను తండ్రి ప్రభ తీరుస్తానంటున్న దేవుడవు నీవు నాయన. ఎదుగు మా కోరికలు నీ యందు ఫలించబడును గాక, నీకు సంతోషపెట్టే కోరికలు నెరవేర్చబడును గాక. ఎవరెవరు తండ్రి నీలో ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు తండ్రి, ఈ యొక్క జీవితంలో ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు నాయన, ఏం చేయాలని చూస్తున్నారు తండ్రి, ఎలా నాయన ఈ యొక్క కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. బిడ్డల ప్రతి ఒక్కరి కోరికను మీరు తీర్చమని ఇదిగో తండ్రి ప్రభ సఫలితం చేయమని అయ్యా. ఇదిగో దీనిని బట్టి నీ నామానికి ఘనత అయ్యా. ఇదిగో దీనిని బట్టి అయ్యా ఇదిగో తండ్రి నీ మహిమ నైనా ప్రభ పలు చోట పలు వ్యక్తులపైన తండ్రి ప్రభ ప్రభావితం అవుతుంది. కాబట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా వాంఛలు తీర్చే దేవుడు, మాకు తోడుగా ఉన్న దేవుడు అని మేము సంతోషపడలాగిన సహాయం దయచేయమని అయ్యా. ఇదిగో తండ్రి ప్రభ నైనా మా వాంఛలన్నిటినీ తండ్రి నీ సన్నిధిలో పెడుతున్నాం. అవి నీకు ఇష్టమైనవిగా మలచండి, నీకు నైనా సంతోషకరముగా తెచ్చేవిగా మలచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అయ్యా చిన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మీ యొక్క కోరికలన్నీ అయినా నెరవేర్చును గాక. మీ కోరికలు ఏవైనా సరే ప్రభువుకు సమర్పించండి. అవి ప్రభులో ఫలింపబడులాగున, మరి ఆ కోరికలు నెరవేర్చబడులాగున మరి మనం కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు, దీవిస్తాడు, మీ హృదయవాంఛలన్నిటినీ తీరుస్తాడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు కలుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.